ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి లాంటి తిథులలో అమ్మవారిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి ఎన్నో పరిహారాలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇలాగే రేపు అష్టమి అండి, మంగళవారం. అష్టమి, మంగళవారం కలిసి రావటం ఎంతో విశేషమైనటువంటి రోజు. ఇలాంటి విశేషమైనటువంటి రోజున మనం రేపు చేయబోయే పరిహారం, అలాగే ఒక చిన్న మంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మనకు తీరని ఎలాంటి కోరికైనా, మనకు తీరని ఎలాంటి సమస్య అయినా సరే, రేపు మనం చేయబోయేటువంటి ఈ పరిహారం ద్వారా మనం ఒక కోరికగా కోరుకొని చేస్తే గనక తప్పకుండా నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటి? ఆ మంత్రంతో పాటు ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ముందుగా వీడియో మొదటగా ఎవరన్నా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలండి. అలా వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది మనం ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేత్తో మూసిపెట్టి, మన మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా సరే, మీరు దేని గురించైనా తీరాలి, ఏదైనా జరగాలి, ఇప్పటి వరకు మాకు ఆ కోరిక అనేది తీరలేదండి, జరగలేదండి అనుకున్నా సరే, లేదంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయమైనా సరే, లేదంటే మీ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిచిపెట్టుకోవడానికైనా, బ్యాంకు లోన్స్ కోసం మీరు ట్రై చేస్తూ ఉన్నా అవి మీకు సక్సెస్ కాలేదు అనుకున్నా కానివ్వండి, మీకు బాకీ ఉంది, ఆ బాకీ అనేది అతి త్వరలో తీరిపోవాలి, కానీ ఎక్కువగా మనల్ని బాకీల వాళ్ళు పదే పదే అడుగుతూ ఉన్న ఆ సమస్య నుంచి తప్పించుకోవటానికి అర్జెంటుగా మీకు డబ్బు అవసరమైనప్పుడు కానీ, ఇలా ఏ విషయమైనా చిన్న చిన్న విషయాలైనా సరే, మీ సమస్య ఏదైనా, కోరిక ఏదైనా సరే మనసులో అనుకోవాలి. అలా అనుకున్న తర్వాత గ్లాస్ వాటర్ అనేది పట్టుకొని మీ మనసులో కోరిక అనేది అనుకొని, ఆ పంచభూతాల సాక్షిగా, విశ్వం సాక్షిగా మీరు ఆ కోరిక తీరాలి అని చెప్పి విశ్వానికి, పంచభూతాలకి ఒక్కసారి చెప్పుకోవాలి, వారాహి అమ్మకి. అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల సేపు పఠించాలండి. ఆ మంత్రం పఠించేటప్పుడు కొంచెం నియమ నిబద్ధంగా ఉండాలి. మీరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయకూడదు. అలాగే నాన్ వెజ్ తిని కానీ, ఏదైనా ఆహార పదార్థం తిని కానీ చేయకూడదు. నిద్ర లేచిన వెంటనే మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కొంచెం నీట్గా ఉన్నాము అనుకుంటే గనక బ్రష్ చేసేసి ఖాళీ కడుపుతో, వాటర్ కూడా తాగకూడదు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే విధంగా చేసినట్లయితే ఆ కోరిక అనేది చాలా చాలా అద్భుతంగా ఫలిస్తుంది. మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తే గనక 10 రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది అండి. బ్రహ్మ ముహూర్తం అంటే దేవతలందరూ కూడా నిద్ర లేచిన టైము. ఆ టైంలో గనక మనం లేచి ఈ విధంగా చేసినట్లయితే అద్భుతంగా మీ ఫలితం అనేది దక్కుతుంది. మీరు కోరుకున్నటువంటి కోరిక అనేది అతి త్వరలో తీరుతుంది. లేదండి మేము కొంచెం లేట్‌గా లేస్తాం, మేము ఉదయాన్నే లేయలేం అనుకున్న వాళ్ళు 5 గంటలకు లేచినా కూడా బ్రహ్మ ముహూర్తమేనండి. ఇంకా కూడా మేము లేయలేదు, ఎండబడి లేచామంటే కూడా సరే పర్వాలేదు. ఎప్పుడు లేచినా సరే ఖాళీ కడుపుతో ఇది మీరు చెప్పుకుంటే గనక, చేసి ఈ పరిహారం చేస్తే అద్భుతంగా మీకు మీరనుకున్నటువంటి ఆ కోరిక, ఆ సమస్య ఏదైతే ఉందో అది తప్పకుండా తీరుతుంది. మేము ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళం, ఉదయాన్నే మాకు వీలు పడదండి. ఈ మంత్రాన్ని మేము సాయంత్రంగా చెప్పుకోవచ్చా అంటే చెప్పుకోవచ్చండి. సాయంత్రం ఆఫీస్ నుంచి గానీ, మీరు చేసే పని నుంచి గానీ వచ్చిన తర్వాత స్నానం చేసేసి, ఒక గ్లాస్ వాటర్ అనేది పట్టుకొని, ఈ మంత్రాన్ని మీరు ఒక 5 నిమిషాల సేపు అనేది చెప్పుకొని,
ఆ తర్వాత ఆ కోరిక మీకు జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనసులో కోరుకుంటూ ఆ వాటర్ అనేది తాగేయాలి. ఈ విధంగా చేసినా కూడా మీకు ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే మీ చేతిలో పెన్ ఉంటే గనక రాసి పెట్టుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో బ్రష్ చేసిన తర్వాత ఓం శ్రీం స్వర్ణవర్ణం వసియ వసియ నమః. ఓం శ్రీం స్వర్ణవర్ణం వసియ వసియ నమః. ఓం శ్రీం స్వర్ణవర్ణం వసియ వసియ నమః. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు మీ మనసు తదేకంగా అమ్మవారిపై నిలిపి పంచభూతాల సాక్షిగా, విశ్వం సాక్షిగా, విశ్వానికి మీరు చెప్పుకునే కోరిక అనేది నెరవేరాలి అని చెప్పి మీ కోరికతో పాటు ఈ మంత్రాన్ని 5 నిమిషాల సేపు మీరు అనుకున్నారు అంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే పంచభూతాల అనుగ్రహం కానివ్వండి, విశ్వం యొక్క అనుగ్రహం కానీ లభించి మీరు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. కాబట్టి ఈ మంత్రాన్ని ఆ గ్లాస్ వాటర్తో ప్రతిరోజు కాకపోయినా సరే మంగళవారం, శుక్రవారం ఇలాంటి అష్టమి ఇలాంటి రోజులలో మీరు చేసినట్లయితే ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. రేపు మంగళవారం, పైగా అష్టమి తిథి, అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు. ముందుగా మీరు పూజంతా తర్వాత మీరు బ్రష్ చేసి ఈ గ్లాస్ వాటర్ తీసుకొని మంత్రం చెప్పుకున్న తర్వాత బ్రష్ చేసి మంగళవారం రోజు అందులోనూ పైగా అష్టమి కాబట్టి అమ్మవారిని విశేషంగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పన్నీర్తో కానీ గంధంతో కానీ అభిషేకం అనేది చేసి చందనపు బొట్లు పెట్టుకొని తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏదైనా సరే మీ దగ్గర ఏమీ లేదంటే కూడా చిన్న బెల్లం ముక్క కానీ ప్రసాదంగా పెట్టవచ్చు. లేదంటే ఒక గ్లాసు పానకమైనా కూడా అమ్మవారు ఎంతో విశేషంగా స్వీకరిస్తారండి. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. రేపు మంగళవారం, పైగా అష్టమి తిథి. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా పరిహారం అనేది చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.